హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఈ రోజు రజా హుస్సేన్ గారి విశ్వగురువు కథనం మీద ప్రత్యేక కథనం. విశ్వగురువు అంటానే మీరు మన ప్రధానమంత్రి మోడీ అనుకునేరు. నిజానికి ఎప్పుడూ విశ్వగురువుగా పేరుగాంచిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ రోజు మనము ప్రత్యేకంగా కథనంగా వివరిస్తున్నాము. గీతాంజలి మీద ఎన్నో అనువాదాలు వచ్చాయి. గీతాంజలి గురించి మనందరికీ, సాహితీవేత్తలకి, ముఖ్యంగా చదవగలిగిన ప్రతి ఒక్కరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గురించి తెలుసు. అయితే గీతాంజలి మీద ఎన్ని అనువాదాలు వచ్చాయో ఎంతమందికి తెలుసో కానీ ఈ విశేషం ద్వారా తెలుసుకోవచ్చు. గీతాంజలి కొన్ని అనువాదాలు ఒక పరిశీలనగా దీన్ని మనం చూడవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన మూల గ్రంథం గీతాంజలి. 103/157 పద్యాల సంకలనం ఇది. 1910 ఆగస్టు 14న ప్రచురింపబడింది. ఇంగ్లీష్ గీతాంజలి లేదా సాంగ్ ఆఫ్ రింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేశారు. ఈ ఇంగ్లీష్ గీతాంజలి మొదటిసారి 1912 నవంబర్ నెలలో లండన్ లోని ఇండియా సొసైటీ ప్రచురించింది. ఈ గ్రంథంలో 53 పద్యాలు మూల గ్రంథమైన బెంగాలీ గీతాంజలి నుండి అనువాదం చేయగా, తక్కిన 50 పద్యాలు ఈయన రాసిన నాటకం అచలయతన్ నుండి మరో 8 గ్రంథాల నుండి స్వీకరించి అనువదించారు. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం దీనిలోని ముఖ్యాంశం. ఈ కావ్యంలోని మార్మిక మాధుర్యము, శబ్ద మాధుర్యము, తాత్విక సౌరభము ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. ప్రకృతి ఈ కావ్య రచనకు రవీంద్రనాథ్ ఠాగూర్ను ప్రేరణగా నిలిచింది. ఆ రోజుల్లో అంటే 1900 ప్రాంతంలో భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశ ప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది. ఈ అనువాదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1912లో తన ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రాశారు. ఇంగ్లాండ్ లోని ప్రజలు ఈ పద్యాలను విపరీతంగా ఆదరించారు. 1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచారు. పాశ్చాత్య దేశాలలో గీతాంజలి ఎక్కువ ప్రజాదరణను చూరగొనింది.